భానుడు భగభగల వల్ల జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూలన పెట్టిన కూలర్స్, పనిచేయని ఏసీలను బయటికి తీసి సరిచేసి వినియోగిస్తున్నారు. అయితే ఏసీలు అందరికీ అందుబాటులో లేకపోవటం, కరెంటు బిల్లులు తడిసి మోపెడవటంతో అటు ఎయిర్ కూలర్స్ వాడలేక ఇటు ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు. కొన్ని చిట్కాలు ఫాలో అయితే ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని, ఏసీలు కూలర్స్ లేకపోయినా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంటిని చల్లగా ఉంచండిలా. ఎండాకాలంలో ఇంటిని కూల్గా ఉంచేందుకు సరికొత్త టెక్నిక్స్. న్యాచురల్ వెంటిలేషన్ తో ఉక్కపోత ఉండదంటోన్న ఎక్స్పర్ట్స్. చల్లగాలి కోసం నాణ్యమైన సీలింగ్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్. ఐస్ కూల్ వాటర్ టెక్నిక్ తో రూమ్ మొత్తం కూల్. ఎండాకాలంలో మనం ఎంతగా ఏసీలు, కూలర్స్ వాడినప్పటికీ న్యాచురల్ గా వచ్చే గాలి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. న్యాచురల్ గాలి ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఉదయం, రాత్రి సమయంలో చల్లని గాలులు ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. దీనికోసం కిటికీలు, ఇంటి ద్వారాలు ఆ సమయాల్లో సాధ్యమైనంత వరకు తెరిచి ఉంచాలి. ఇక చెట్లు స్వచ్ఛమైన చల్లని గాలినిస్తాయి కాబట్టి ఇంట్లో చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వల్ల ఇల్లు చాలా వరకు కూల్ అవుతుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న గాలిని కూడా చెట్లు ప్యూరిఫై చేస్తాయి. తద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడి గాలులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి. దీంతో ఎండ, వేడి గాలులు అంతగా ఇబ్బంది పెట్టవు. ఇన్సులేటెడ్ గ్లాస్ తో కూడిన కిటికీలు కూడా రూమ్ టెంపరేచర్ పెరగకుండా చూస్తాయి. దీనివల్ల ఏసీ, కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా ఉంటుంది. ఇంట్లోకి ఎండ, వడగాలులు వచ్చే సమయానికి కిటికీలను కర్టెన్స్ తో కవర్ చేసుకోవాలి. ఇంట్లో ఏసీలు, కూలర్స్ ఉన్నప్పటికీ సీలింగ్ ఫ్యాన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఈ ఫ్యాన్స్ చల్లని గాలిని కిందకు పంపిస్తాయి. సీలింగ్ ఫ్యాన్స్ వేయడం వల్ల వేడి గాలులు దూరమై మన శరీరానికి చల్లని గాలులు తగులుతూ ఉంటాయి. అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే సరైన ఫ్యాన్లను ఎంచుకోవాలి. మార్కెట్లో ఉండే రకరకాల ఫ్యాన్స్ లో ఎనర్జీ ఎఫిషియెంట్ ఏది బాగుంటే దానిని కొనుగోలు చేయాలి. మంచి క్వాలిటీ ఫ్యాన్స్ ను బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొనుగోలు చేయాలి. నాణ్యమైన ఫ్యాన్స్ తో రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉండి గది మొత్తం చల్లగా ఉంటుంది. ఇక బాత్రూమ్స్, కిచెన్స్ నుంచి వేడి రాకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ను వాడాలి. రూమ్ లో చల్లని గాలి రావాలంటే ఐస్ ముక్కలు లేదా చల్లని నీటిని ఫ్యాన్ గాలికి ఎదురుగా ఉంచండి. అంటే ఇంచుమించు సీలింగ్ ఫ్యాన్ కింద వాటిని ఉంచాలి. దీనివల్ల ఆ గాలి ఈ చల్లని ఐస్ లేదా నీటితో కలిసి మెల్లమెల్లగా చల్లని గాలిగా మారుతుంది. దీంతో రూమ్ లో చల్లని గాలి మొత్తం విస్తరిస్తుంది. క్రమంగా రూమ్ లోని వేడి గాలి బయటకు వెళ్లిపోయి రూమ్ అంతా చల్లని గాలి విస్తరిస్తుంది. ఇక హౌస్ పైకప్పు లేదా గోడల బయటి భాగానికి కొన్ని రకాల పెయింట్స్ వేయడం వల్ల ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. ఇంటి గోడలకు తేలికపాటి రంగులు పెయింట్ చేస్తే అవి వేడిని తక్కువగా పీల్చుకుంటాయి. అలాగే ఇంటి పైకప్పు లేదా బాల్కనీల్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం వల్ల ఇంట్లోకి వేడి గాలి ప్రవేశించకుండా జాగ్రత్త పడవచ్చు. అందంగా కనిపించడమే కాకుండా వేడి ప్రభావాన్ని తగ్గించడానికి కిటికీలకు తీగ మొక్కలు పెంచడం మంచిది. అవి వేడి నుంచి గదిని రక్షిస్తాయి. పచ్చదనంతో కూడిన కిటికీలు గాలి తేమను నిల్వ ఉంచి చల్లగా ఉంచుతాయి. ఏదేమైనా ఈ వేసవిలో వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి చిట్కాలు పాటించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.